అందరికీ నమస్కారం. నేను పెడ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు నేను గుడివాడ రోడ్డుకి వచ్చా. గుడివాడ రోడ్డు మనకి ఈ రోడ్డు అనేది పెడన బందరు మధ్యలో పెడన బందర్ నుంచి వచ్చిన రోడ్డు వచ్చి గుడివాడలో కలిసింది. ఈ రోడ్డు అనేది ఇదంతా చూస్తున్నారా మీరు? ఈ రోడ్డు నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఇది చూడండి ఒకసారి. ఇదంతా మనకి దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇలాగే కనపడుతుంది నాకు తెలిసినంత వరకు. ఇదంతా చూడండి డంపింగ్ యార్డ్. ఇదంతా మనకి చేంజ్ చేసి షెడ్యూల్ మారిస్తే ఎంత బాగుంటుంది. ఇది చూడండి ఒకసారి అడుగుదాం బాబు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5-6 ఏళ్ళు ఉంటుందన్న. ఇది మారాలని అనుకున్నారు. ఒకసారి వచ్చి ఏదో టెంపరీగా వేస్తున్నారు, పర్మనెంట్ గా ఏమీ ఇట్లా. థ్యాంక్ యూ. మనకి ఆ భయ్య చెప్పింది ఏంటంటే టెంపరీగా ఏదో ఒకటి చేస్తారు ఇక్కడ. కానీ ఇది చూడండి, ఇక్కడ ఒకసారి ఆటో చూడండి, ఆటో వెళ్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి రోజు ఈ రోడ్డు మీద లక్షలాది మంది జనాలు వెళ్తారు. కార్స్ వెళ్తాయి, వెహికల్స్ వెళ్తాయి, అన్ని వెళ్తాయి. 2 వీలర్, 4 వీలర్, 6 వీలర్స్ కూడా వెళ్తాయి. మనకి ఇవన్నీ వెళ్తున్నాయి కానీ మనకి ఇక్కడ మనకి రోడ్ అనేది సరిగ్గా జరగట్లేదు. అలాగే డంపింగ్ యార్డ్, ఇది మనకి మెయిన్ రోడ్డు. మనకి పెడనకి అసలే మనకి బండిమిల్ రోడ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తే మన పెడన అయిపోతుంది టౌన్. మనకి ఇదంతా మన డంపింగ్ యార్డ్ తీసి అక్కడ దూరం వేస్తే మనకి ఇదంతా మనకి ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. రోడ్డు పక్కనే ఉంది ఇదంతా చూడండి. రోడ్డు పక్కనే ఉంది ఇదంతా. మనకి రోడ్డు పక్కనే ఇదంతా క్లీన్ చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి మనకి పెడన డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే మీకు కూడా పెడన డెవలప్ అవ్వాలనుకుంటున్నారా? ఈ రోడ్డు మీద డెవలప్మెంట్ ఉండాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం అనేది కామెంట్లో పెట్టండి.